శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ఒక మాల గురించి తెలియజేస్తాను. ఈ మాల వచ్చేసి దేవదారు మాల. ఈ దేవదారు మాల ఎక్కడ మనకు తయారవుతుంది, దేని ద్వారా వస్తుందంటే దేవదారు వృక్షం ద్వారా ఈ యొక్క మాల మనకు దొరుకుతుంది. ఈ యొక్క దేవదారు వృక్షాలు ఎక్కడ ఉంటాయి అన్నప్పుడు హిమాలయ పర్వతాల్లో ఉంటాయని తెలుస్తుంది. అంటే హిమాలయ పర్వతాల్లో దొరికేటటువంటి యొక్క దేవదారు వృక్షం ద్వారా చేసినటువంటి యొక్క మాలను వేసుకోవడం వల్ల ఇలాంటి శుభ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాల వేసుకున్నటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక శక్తితో పాటు మనము కొన్ని సందర్భాల్లో డిసిషన్ తీసుకోవాలా వద్దా, ఈ పని చేయాలా వద్దా అనేది ఒక సందిగ్ధంలో ఉండిపోతాం. కానీ ఈ మాల వేసుకున్నటువంటి వాళ్ళకి సరైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ యొక్క మాల వేసుకోవడం వలన మన ఒళ్ళంతా కూడా చల్లబడుతుంది. అలాగే కంటి చూపు కూడా మెరుగుపడేటటువంటి అవకాశం ఉంది ఈ మాల వలన. దాంతోపాటు ఒక ధైర్యము, శక్తిని ఇచ్చేటటువంటి మాల దేవదారు మాల అని మనం చెప్పొచ్చు. ఒక ధైర్యం కలుగుతుంది. ప్రతిదానికి పిరికి మందల్లా కొంతమంది చిన్న చిన్న దానికి భయపడుతూ ఉంటారు. అలాంటి భయపడుతున్నటువంటి వాళ్ళు మాల ధరించినట్లయితే వాళ్ళకు మనోధైర్యం అనేటటువంటిది పెరుగుతుంది. అమ్మవారు శక్తి ఇస్తుందని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే వారాహి అమ్మవారి యొక్క దీక్ష తీసుకుంటున్న వాళ్ళు ఈ మాల వేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఇంకా దీనికి కొన్ని కఠిన నియమాలు మనం పాటించాలి. మాంసం తినేటప్పుడు కానీ, మద్యం సేవించేటప్పుడు కానీ ఈ మాలను వేసుకోకూడదు. అలాగే ఇంకొకటి ఏంటంటే చనిపోయినటువంటి వారి దగ్గరికి వేసుకొని వెళ్ళకూడదు. రాత్రిపూట ప్రతిరోజు రాత్రి తీసి పెట్టాలి. అలాగే దీంతో పాటు మరి ముఖ్యంగా చెప్పాలంటే మళ్ళీ దీన్ని ఎక్కడైనా వెళ్ళినప్పుడు వేసుకుంటే మనము ముఖ్యంగా చెప్పాలంటే మాంసము తినని వాళ్ళు వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మద్యం సేవించిన వాళ్ళు, మాంసం తినని వాళ్ళు, నిష్ఠతో ఉండేటువంటి వాళ్ళకి ఈ దేవదారు మాల ఆధ్యాత్మిక శక్తి పరులకి చాలా ఉపయోగపడేటువంటి మాల. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ మాల మనకి పని చేస్తుందా లేదా అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే ప్రతి మాల మనం చెక్ చేసే ఇస్తున్నాం. కరంగలి మాల కానీ ఇంకే మాల అయినప్పటికీ కూడా, స్ఫటిక మాల కానీ. కాబట్టి ఈ మాల కూడా మనకి మ్యాచింగ్ మాలనా కాదా? ఒక మ్యాచింగ్ మాల అయితే ఇప్పుడు చెప్పినటువంటి ప్రయోజనాలను కూడా మనకు వస్తాయి, లేకపోతే ఏ ప్రయోజనాలు రావు. కాబట్టి ఎవరికైతే ఇలాంటి శక్తి పెంచుకోవాలి, ఆధ్యాత్మిక శక్తి పెంచుకోవాలి అనుకున్నటువంటి పనులు సరైన డిసిషన్ తీసుకునేకపోతున్నాం అన్నప్పుడు ఈ మాల ధరించినట్లయితే చక్కటి ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. శుభం భూయాత్.